నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ నాశనం చేశారన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. 2019-24 మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శ. మేము ఏదో విధ్వంసం చేసినట్టు, చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి కేటీఆర్. ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇక డీటెయిల్స్ చూస్తే, మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని, చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ హయాంలో రిసర్చ్ ఫండ్ 10,500 కోట్లు సాధించామని తెలిపారు. పయ్యావుల కేశవ్ సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది కాకుండా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా బర్నింగ్ టాపిక్, అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ లిక్కర్. అది కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు లిక్కర్ గురించి. అద్భుతం అంట, అమోఘం అంట. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది, చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడుద్దని ఆయన చెప్పాలనుకుంటున్నాడేమో. మరి అసలు ఇవాళ అలవాటు ఉన్నవాడిని వెళ్ళి అడిగితే చెప్తారు. మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేను. డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు. అవే బ్రాండ్లు, అవే రేట్లు. కొత్తగా కొన్ని యాడ్ చేశారంట. ఆ కొత్తగా యాడ్ చేసిన 99 రూపాయలు లిక్కర్ గురించి ఇందాక మా మిత్రుడు ఎవరో నాకు చెప్తా ఉన్నారు. 99 రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు: సుమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్, ట్రాపికానా, షార్ట్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ. విషయం ఏంటంటే ఇక్కడ 99 రూపాయలకి ఇస్తున్నారు, ఇదే తక్కువకి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇదే మందు, ఇదే కంపెనీ తయారు చేసే, డిస్టిలరీ తయారు చేసే మందు, ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో 80 రూపాయలకి 85 రూపాయలకి అమ్ముతున్నారంట. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుందని అన్నారు. కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు డబ్బులు రాక, చేసిన అప్పులకు బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సభాపతిలాగా మీలాగా అవుదామని అనుకుంటారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఏపీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు మాకు ప్రమోషన్లు వద్దు, కేవలం ఏఆర్ కన్వర్షన్ ఇస్తే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోషన్లు కోరుకోకుండా అక్కడ ఇప్పుడు కూడా అధ్యక్ష జాయిన్ అయిన తర్వాత 6 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అధ్యక్ష. ఆ ఇంక్రిమెంట్ కూడా కోరుకోకుండా 20 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కింద వెయిట్ చేస్తున్న వాళ్ళు 500 మంది ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అట్లాగే 15 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కి అవ్వాలనే ఉద్దేశంతో 2,000 మంది ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత 4,000 మంది ఏఆర్ కన్వర్షన్ గురించి ఇంక్రిమెంట్లు తీసుకోకుండా వాళ్ళు నెలకి 27 రోజులు పని చేసిన తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే
వాళ్ళ ఇళ్లకు వెళ్లే పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి వారికి తప్పనిసరిగా హోంమంత్రి వర్యులు వాళ్ళకి ఇంక్రిమెంట్ అయినా ఇవ్వండి, లేకపోతే ప్రమోషన్ లేదు, కన్వర్షన్ లేదు, నో గ్రేడ్, ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ లేనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. దయచేసి వీరికి ఏదో విధంగా హోంమంత్రి వర్యులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మానవతా దృక్పథంతో. అట్లాగే అధ్యక్ష, హోంమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి అధ్యక్ష, ఇదివరకు ఏదైతే విఆర్ లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వారికి 50% జీతం ఇస్తామన్నారు, అది కూడా ఇంకా అవ్వలేదు అధ్యక్ష. 300 లీటర్లు పెట్రోల్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష, ఏమీ కూడా ఆర్థిక భారం పడకుండా సిఏలు కానీ ఉండే వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేసిన వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్పీగా ఇచ్చి ప్రమోషన్ ఇచ్చే అధ్యక్ష, మనకి ఎవరికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బంది లేదు. దయచేసి దీన్ని కూడా కన్సిడర్ చేయమని మీ ద్వారా హోంమంత్రి వర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం. ఇప్పుడు గ్రాంట్లపైన అభ్యర్థన మంత్రులండి ప్లీజ్ 1% అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్లు పెంచేయడమా అని ప్రశ్నించారు. శనివారం రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. మరి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మరి కేంద్ర మంత్రి వర్యుల్ని నిర్మలా సీతారామన్ గారిని కలిసిన దాంట్లో ఆయన కొత్త ప్రపోజల్ పెట్టాడు. అంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాని ఐడియా, అంటే చాలా వినూత్నంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని. మరి బహుశా 1% అదనంగా మరి ఆయన సర్ఛార్జ్, అంటే జిఎస్టీ పైన సర్ఛార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కోరడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనానండి? అంటే సామాన్య ప్రజలు, సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేవలం ఇది ఒకటే రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ 1% అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడి విరగొట్టారు. బాదుడు కిందన రేట్లు బాది, ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి. మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల? దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫినాన్స్ మినిస్టర్ రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేంద్రనగర్లో శనివారం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పశ్చాత్తాపపడే రోజు వస్తుందని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీరు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు అని అన్నారు. మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు, పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు, పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు,
నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో ప్రభుత్వాలు మారినప్పుడు నిర్ణయాలు మారడం సరికాదని, ఉన్న వాటిని అమరావతికి తరలిస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలను అన్యాయం చేసినట్లేనని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి, రాయలసీమ ఉద్యమ నాయకుడు కొత్తూరు సత్యనారాయణ గుప్తా విమర్శించారు. శుక్రవారం ఆయన కర్నూలులో మాట్లాడారు. లోకాయుక్త సంస్థ హెచ్ఐఆర్సీని అమరావతికి తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం రాయలసీమ ప్రాంత ద్రోహులుగా నిలిచిపోతారన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో అభివృద్ధిని చేయాల్సిన ప్రభుత్వము విస్మరిస్తూ ఉంది. లోకాయుక్తను అమరావతి తరలిస్తా, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తామని చెప్పడం చాలా బాధాకర విషయం. అది ఎందుకు అట్లా చేస్తున్నారు? ఏం తప్పు చేస్తున్నామని? రాయలసీమ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిన రాయలసీమ పాలకులే రాయలసీమను నిర్వీర్యం చేస్తున్నారు. గత ప్రభుత్వము మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు అన్నారు. అక్కడ అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. తర్వాత ఏమైపోయింది? గాలిలో కొట్టుకుపోయింది. రాజధాని అన్నారు, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, అది లేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కర్నూలులో బెంచ్ అన్నారు, మళ్ళీ ఇక్కడ చూసి ఉండేది తీసుకుపోతున్నారు. ఎందుకట్లా చేస్తున్నారు? ఏ కర్మ చేసినామా రాయలసీమ ప్రజలు అనిపిస్తా ఉంది మాకు. ఇంత జరుగుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు మౌనంగా ఉన్నారు. కేసులు పెడతారని భయపడుతున్నారా? కేసులు భయపెట్టే ప్రయత్నం అయితే మానుకోండి. మీరు బాధ అనిపిస్తుంది. ప్రాజెక్టులు పూర్తి చేయరు. గురు రాఘవేంద్ర గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. కొద్దిపాటి నిధులు కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు. గుండ్రేవుల కానీ, వేదావతి కానీ మన బడ్జెట్ సమావేశంలో మీరు ఎంత నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు? మీరు అరకొర నిధులు కేటాయిస్తున్నారు. ఈ గొప్పలేమో చెప్తిరి ఎన్నికల ముందర. తర్వాత ఏమైంది? చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు రాయలసీమ ప్రజలు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన అవసరం ఎంత ఉంది? ఐక్యంగా పోరాటం చేయాలా? కేవలము 1-2 జిల్లాల్లో, రాయలసీమ జిల్లాలో ఉన్న 8 జిల్లాల్లో 1-2 జిల్లాలు తప్ప మిగతా 6 జిల్లాలు స్తబ్దత ఉన్నాయి. అదేవిధంగా హిందూపూర్ జిల్లాను ఎందుకు చేయట్లేదు? ఒకప్పటి ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై వినిపించాలని కోరడంలో తప్పేంటని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తుందని, చిప్పగిరి మండలానికి 60 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు. ఉంది కదా, ఫుల్ హోదా ఉంది కదా. అప్పుడు ఇప్పుడైనా ప్రతిపక్ష హోదా లేదంటున్నారు. 150 సీట్లు మీరే గెలిచారు కదా, ఎందుకు చేయలేకపోయారు? అదేవిధంగా పందికొండ రిజర్వాయర్ నా ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో నేను డెవలప్ చేశాను. 20,000 ఎకరాలకి పంట కాలువలు, పెద్ద మెయిన్ కాలువలు తీశాం. మా ప్రభుత్వం కాలం అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మరి ఇంకా 26,000 ఎకరాలకి పిల్ల కాలువలు స్లూయిస్ తీయాలా? చిన్న పని, ఒక 150 కోట్లతో పని. ఎందుకు చేయలేకపోయారు? మరి అభివృద్ధిలో మేము చేస్తున్నామా, అభివృద్ధిని మీరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించాలన్నా. అదేవిధంగా ఈరోజు వేదావతి ప్రాజెక్ట్ని 1942 కోట్లతో మేము శాంక్షన్ చేశాం. అప్పటికి మా ప్రభుత్వం లేకపోవడం వల్ల మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వంలో కేవలము 150 కోట్లలో పనిచేశారు. 100 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు మీరు భూసేకరణ చేసింది కేవలం 7.77 ఎకరాలు. మీరు భూసేకరణ 9.73 ఎకరాలు భూసేకరణ పైప్ లైన్ కోసం చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ అందరి సాక్షిగా, మా వాళ్ళందరి సాక్షిగా, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ 700 కోట్ల పైప్ లైనింగ్ కోసం, కాలువ కోసం డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారని కూడా మీకు అందరూ చెప్తున్నా. అంటే అభివృద్ధిలో మా ప్రభుత్వం అయినా మేమైనా రోజు ఉంటూ ఉన్నాం. అంటే ప్రతిదీ మీకు చెప్పిపోవాలా? త్వరలో వేదావతి ప్రాజెక్టుకు గాను
2 ప్రెషర్ పంపులు, మళ్ళీ ఇక్కడ ఒక 2 ప్రెషర్ పంపులు. ప్రెషర్ పంపులకి అలాగే గ్రావిటీ కింద నీళ్ళకి మొత్తం 700 ఎకరాలు కావాలి. మరి ఆ 700 ఎకరాలకి 56 కోట్ల త్వరలో శాంక్షన్ కూడా చేస్తున్నారు. ఇది ఒక మనకి గుడ్ న్యూస్ నిన్ననే వచ్చింది. మరి ఇది చేసినప్పుడు నేను చెప్తున్నా, ఇన్ఛార్జ్ గా ఉన్నా ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 3 ఏళ్లలో వేదావతి 3 నుంచి 5 ఏళ్ళు వేదావతి కంప్లీట్ చేస్తామని కూడా గంటాబలంగా చెప్తాను. ఎందుకంటే దీనివల్ల ఈ నెల 20వ తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్సులను మంజూరు చేసిన వెండర్లచే ఇసుక నిల్వ డిపోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకు నంద్యాల నుంచి వివరించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుండి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఇసుక సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి మండలం ఉంగుటూరులో పత్తి పంట అమానుషంగా దున్నేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. దార్ల వీరబాబు 2.5 ఎకరాల కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న నేపథ్యంలో పాత కక్షలు మనసులో ఉంచుకొని శేషగిరిరావు అనే వ్యక్తి పంటను నాశనం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నమస్కారం. ఇది పల్నాడు జిల్లా అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంగటూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో లేమల్లె అడ్డరోడ్డుకి దగ్గరగా ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ సుమారు 2 ఎకరాల 20 సెంట్లు. అది వేరే పెద్దపరిమికి సంబంధించిన రైతులది. ఈ దార్ల వీరబాబు అని ఉంగటూరుకి సంబంధించిన దళిత కులానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకొని కౌలు కూడా దాదాపు ఎకరం 28.5 ఎకరం దాదాపు 65,000 చిల్లర రైతుకు కట్టి దాదాపు 4.5 నెలల క్రితం పత్తి పంట వేయడం జరిగింది. అందులో ఆ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అతని భార్య, ఈ ఫోటోలో కనపడుతున్న చిన్న బాబు, వాళ్ళ ముగ్గురు శ్రమ, వాళ్ళు ఫిజికల్ గా దాంట్లో వాళ్లే శ్రమ చేసుకుని వాటిని పత్తిని చాలా కష్టంగా పెంచుకొని పత్తి తీసే టైం వచ్చింది. యాక్చువల్ గా కూలోళ్ళ దొరక ఆగారు. పత్తి అంతా చేను నిండా ఉంది, తీస్తే 10 క్వింటాలు అయ్యే పత్తి. ఆ తీసే టైంలో ఈ వెనకున్నటువంటి శేషగిరిరావు ఇతను, అంటే ఉంగటూరుకి సంబంధించిన అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి, నర్సరావుపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని అనూష మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఆర్డీఓ మధురత పరిశీలించారు. కళాశాలలోని సంఘటన స్థలాన్ని తహసీల్దార్ వేణు పోలీసులతో కలిసి పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థి తల్లిదండ్రులతో అనూష ఆత్మహత్యలకు సంబంధించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు.
అదే ఆడుతున్నారు అది పాడైందని తీసేశారు. ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు మంచిగా ఫీల్ అవుతున్నారట. పాడైందని అసలు కెమెరాలు ఉన్నాయి. ఏంటి ప్రిన్సిపల్ ఏంటి? వాటర్ ట్యాంక్ ఉంది కదా సార్, ఫస్ట్ లో అక్కడ ఉంది సార్. అదే ఆడుతున్నారు. అది పాడైందని తీసేశారు. ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు మంచిగా ఫీల్ అవుతున్నారట. పాడైందని అసలు కెమెరాలు ఉన్నాయి. ఏంటి ప్రిన్సిపల్ ఏంటి? కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల కురవ కార్పొరేషన్ డైరెక్టర్ రాజగోపాల్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 90%కు పైగా కురవ కులస్తులు టీడీపీతోనే ఉన్నారని, కుప్పంలో కురవ కులస్తులకు హామీ ఇచ్చిన విధంగా కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. కనకదాస జయంతిని కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పిఎస్ఎం సార్లు నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏమంటే, మామూలుగా గత సంవత్సరము నవంబర్ 18వ తారీఖు మా కుల గురువు అయిన కనకదాస్ జయంతి నవంబర్ 18 జరిపించుకుంటున్నాం. అంటే లాస్ట్ డిసెంబర్ 35 సార్గా మేము అడిగినాం. అంటే ఈ కనకదాస్ జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలనేసి సార్ మాకు ఆ రోజు హామీ ఇచ్చినారు. కాబట్టి ఈ కనకదాస్ జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించమన్న మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారు అనౌన్స్ చేశారు. అంటే కనకదాస జయంతి రాష్ట్ర పండుగ అనౌన్స్ చేసినారు. కాబట్టి మేము కుప్పం డిగ్రీ కాలేజ్ పక్కల కమ్యూనిటీ బిల్డింగ్ దగ్గర మా కనకదాస్ విగ్రహం ఉంది. అక్కడ ఆ ప్లేస్లో 4 మండలాల కురువకులకు సంబంధించిన అందరూ చేరి మామూలుగా ఏదైతే గతంలో చేసినామో ఆ విధంగా అది వైభవంగా కనకదాస్ జయంతి జరుపుకుంటాం. కాబట్టి కుప్పం నియోజకవర్గ ఒక్కరూ వచ్చి కనకదాస్ జయంతిని పాల్గొని ఈ అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటాము. అదేవిధంగా కనకదాస్ గురించి చెప్పాలంటే ఆయన సంఘ సంస్కరణ 520 జయంతి సంవత్సరం తీసుకుంటే ఆయన ఒక సంఘ సంస్కర్త. శ్రీకృష్ణదేవరాయ కాలంలో మా ఉడిపికి వెళ్తే శ్రీకృష్ణదేవరాయానికి దర్శనం లేకుండా వాళ్ళు బయట తరివేస్తే ఆయన ఉత్తరం వైపు కిటికీ వైపు దేవుని విగ్రహమే వైపు తిరిగి దర్శనమిచ్చింది. అంటే ఆ మహానుభావుని యొక్క కీర్తనలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన్ని మా కులగురుగా భావించి ఈ కనకదాస్ జయంతిని ప్రతి కర్ణాటకలో కానీ, ఆంధ్రలో కానీ, తెలంగాణలో కూడా జరుపుకుంటారు. కాబట్టి మామూలుగా కర్ణాటకలో అయితే ఆ రోజు సెలవు దినంగా ఉంటుంది. అది వైభవంగా జరిపించుకుంటారు. మేము కూడా అదేవిధంగా ఈ కుప్పంలో కూడా జరపాలని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి ఈ కనకదాస్ విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీ అమలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలన్నారు. 26వ తారీఖున రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు కూడా అన్ని గ్రామాన్ని కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధరలు చట్టం తీసుకురావాలని, అట్లాగే రుణ విమోచన చట్టం తీసుకురావాలని, రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. అంటే రైతాంగం, కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక నోటీసులు కూడా ఈ సందర్భంగా జారీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతాంగం, కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇవాళ పేదలు, రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఆ భూ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. ఇవాళ కోర్టుల పేరుతో దీర్ఘకాలం పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. అంతేకాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఇతర అనేక భూ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావడం లేదు. కాబట్టి భూ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మండలం సింగల్పూడి గ్రామంలో దళితుల యొక్క సొసైటీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దళితులకి తిరిగి అప్పగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో విస్తృతంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అతి తక్కువగా ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోతూ ఉన్నారు. తేమ శాతం పేరుతో రైతులు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మిల్లుల దగ్గర కూడా ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి ధాన్యం కొనుగోలు సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్
గ్రామ పంచాయతీలలో వనరుల మూలంగా ఆదాయాలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఎంపీపీ ఆరంగి మురళీధర్ తెలిపారు. శనివారం నర్సన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీటీసీలు సర్పంచ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బొడ్డేపల్లి మధుసూదనరావు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చింతు రామారావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీకి ఇచ్చేవారు. ఇప్పుడు మనకి సేంద్రీస్ గత ప్రభుత్వం కూడా మనకి గ్రామ పంచాయతీకి సేంద్రీస్ ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఫ్రీ అన్నారు. ఆ సేంద్రీస్ మరి ఎంత కలెక్షన్ అవుతుందా ఏంటో ఆ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది కూడా మనకి ప్రశ్నార్థకమైంది. అది మరి మీకు అందరికీ తెలుసు. ఈ విధంగా ప్రభుత్వం నుండి మనం ప్రజల నుండి లేదా పబ్లిక్ నుండి లేదా ఇన్స్టిట్యూట్స్ నుండి వసూలు చేసినటువంటి ప్రతి రూపాయికి మనకు వస్తున్నటువంటి షేర్ ధనం అంటే మనకు ఉన్నటువంటి వాటా ఎంత అనేది మీకు వివరించడం జరిగింది. ఇక గ్రామ పంచాయతీకి ఇచ్చేవారు. ఇప్పుడు మనకి సేంద్రీస్ గత ప్రభుత్వం కూడా మనకి గ్రామ పంచాయతీకి సేంద్రీస్ ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఫ్రీ అన్నారు. ఆ సేంద్రీస్ మరి ఎంత కలెక్షన్ అవుతుందా ఏంటో ఆ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది కూడా మనకి ప్రశ్నార్థకమైంది. అది మరి మీకు అందరికీ తెలుసు. ఈ విధంగా ప్రభుత్వం నుండి మనం ప్రజల నుండి లేదా పబ్లిక్ నుండి లేదా ఇన్స్టిట్యూట్స్ నుండి వసూలు చేసినటువంటి ప్రతి రూపాయికి మనకు వస్తున్నటువంటి షేర్ ధనం అంటే మనకు ఉన్నటువంటి వాటా ఎంత అనేది మీకు వివరించడం జరిగింది. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.